అప్డేట్ చూద్దాం. మలేషియాలో జరిగిన ప్రమాదంలో గల్లంతైన కుప్పం మహిళా ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కుప్పం మున్సిపాలిటీ అనిమిగానిపల్లికి చెందిన జి పళని కుమార్తె విజయలక్ష్మి మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ప్రమాదవశాత్తు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పడిపోయారు. స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సీఎం సూచనల మేరకు బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ శ్రీకాంత్ కలిసి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక మలేషియాలో జరిగిన ప్రమాదంలో కుప్పంకు చెందిన విజయలక్ష్మి గల్లంతైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏపీ సీఎం స్పందించారు. ప్రభుత్వ పరంగా అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, మలేషియాలో జరిగిన ప్రమాదంలో గల్లంతైన కుప్పం మహిళ ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత కుటుంబానికి సాయం హామీ కూడా ఇచ్చారు. అయితే కుప్పం మున్సిపాలిటీ అనిమిగానిపల్లికి చెందిన జి పళని కుమార్తె విజయలక్ష్మి 40 సంవత్సరాలు. ఆమె మలేషియా రాజధానిలోని కౌలంపూర్ లో జరిగిన ప్రమాదంలో గల్లంతయ్యారు. కొద్ది రోజుల క్రితం మలేషియాకు వెళ్లిన ఆమె ఉదయం రోడ్డుపై నడుస్తూ వెళుతున్న సమయంలో ఈ ప్రమాదానికి గురయ్యారు. హఠాత్తుగా కుంగిన రోడ్డు వల్ల విజయలక్ష్మి ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ లో డ్రైనేజీలో పడిపోయారు. అక్కడున్న స్థానికులు అధికారులు రిస్క్ ఆపరేషన్ కూడా చేపట్టారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికీ ఆమె ఆచూకీ కూడా దొరకలేదు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆరా తీశారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు కూడా తెలుసుకున్నారు. ధైర్యంగా విజయలక్ష్మి కుటుంబాన్ని ధైర్యంగా ఉండాలని కూడా ఎమ్మెల్సీ శ్రీకాంత్ కు చెప్పారు. అక్కడికి వెళ్ళమని కూడా చంద్రబాబు నాయుడు కూడా ఆదేశించారు. వాళ్ళకి ధైర్యం చెప్పాలని కూడా చంద్రబాబు కూడా చెప్పడంతో సీఎం సూచనల మేరకు బాధ్యత కుటుంబాన్ని కూడా ఎమ్మెల్సీ శ్రీకాంత్ కలిసి ధైర్యం కూడా చెప్పారు. ప్రభుత్వం పరంగా అవసరమైన సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అని ఎమ్మెల్సీ శ్రీకాంత్ వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యంగా ఉండాలని కూడా చెప్పారు. అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని కూడా శ్రీకాంత్ ఎమ్మెల్సీ కూడా వాళ్ళకి భరోసా కూడా ఇచ్చారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ మధు. మా అక్క పేరు విజయలక్ష్మి. ఆయమ వాళ్ళ ఇంటి ఆయన, వాళ్ళ కొడుకు, ఆయమ వాళ్ళంతా టూరిస్ట్ మలేషియా వెళ్ళబడింది. అక్కడ టిఫిన్ చేసుకుని స్నానం చేసుకునేసి టిఫిన్ చేస్తామని బయలుదేరినప్పుడు ఒక టైల్స్ అనేది బాగా సరిగ్గా లేకుండా అక్కడ కాలు జారి పడి వాళ్ళు ఇంకా ఎతుకుతున్నామని 2 రోజులు ఇంకా గవర్నమెంట్ ఏం రెస్పాన్స్ లేకుండా ఉంది. దీని గురించి ఏమన్నా మన గవర్నమెంట్ ఆహారం తీసుకోవాలనేసి రెస్పాన్సిబుల్లో చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటూ ఆయన ఎలాంటి మాకు వాళ్ళని తెచ్చి పెట్టాలని మరీ కోరుకుంటున్నాం. మా అక్క పేరు విజయలక్ష్మి. ఆయమ వాళ్ళ ఇంటి ఆయన, వాళ్ళ కొడుకు, ఆయమ వాళ్ళంతా టూరిస్ట్ మలేషియా వెళ్ళబడింది. అక్కడ టిఫిన్ చేసుకుని స్నానం చేసుకునేసి టిఫిన్ చేస్తామని బయలుదేరినప్పుడు ఒక టైల్స్ అనేది బాగా సరిగ్గా లేకుండా అక్కడ కాలు జారి పడి వాళ్ళు ఇంకా ఎతుకుతున్నామని 2 రోజులు ఇంకా గవర్నమెంట్ ఏం రెస్పాన్స్ లేకుండా ఉంది. దీని గురించి ఏమన్నా మన గవర్నమెంట్ ఆహారం తీసుకోవాలనేసి రెస్పాన్సిబుల్లో చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటూ ఆయన ఎలాంటి మాకు వాళ్ళని తెచ్చి పెట్టాలని మరీ కోరుకుంటున్నాం. మా అక్క పేరు విజయలక్ష్మి.